నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మామపాలెం గ్రామంలో గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెనుగొంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానం అర్చకులు ఆంజనేయ స్వామి శర్మ మార్గదర్శకంలో కామంచికల్లు గురుస్వామి వ్యాసాలకు నాగేశ్వర స్వామి ఆధ్వర్యంలో వివాహ తందును జరిపించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, బ్రహ్మ కడిగిన పాదం, మధుపర్కాలు, జీలకర్ర, బెల్లం, కన్యాదానం, మాంగళ్యధారణ వంటి కళ్యాణ క్రతువును శాస్త్రోక్త సహంగా జరిపించారు. ఈ సందర్భంగా దీక్షా స్వాములు, గురుస్వాములు, భక్తులు ఆటపాటలు, భక్తి గీతాలు, నృత్యాలతో శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కళ్యాణ వేదిక ప్రాంగణం హోరెత్తింది. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, మాలల మార్పిడి, తలంబ్రాలు వేడుక, మంగళ హారతులు, నివేదనలతో గ్రామస్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. కార్యక్రమానికి ముందు తరువాత అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను కళ్యాణం నిర్వాహకులు గురుస్వాములు చావగాని సైదులు, భూపేంద్ర, కుప్పాల రాములు, వాణి, జడ శ్రీను, పుష్పలత, కోసూరు శ్రీను, శ్రీదేవి, హుస్సేన్, మమతా దంపతులు పర్యవేక్షించారు. ओम गजाननं भूतगणाधिसेवितं कपीत्थजम्भूयुक्तं चिरात्यपनः पुनः अङ्गुल्यानासिकाग्रं संवेद्याः पापनाशनः प्राणायाममिदं प्रोक्तं ऋषिभिर्परिकल्पितं शुभे शोभने मुहूर्ते श्रीमहाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयावराध्ये नमस्कारान्तोपमनेन यथाशक्ति ध्यानमावाहनादि आयुष्येवेन्द्रये प्रतिष्ठान्यं धनं वशो बहुपुत्रलाभो शतसंवत्सरो दीर्घमायुः शतमानं भवति शताय पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति श्रीगणेशाय नमः यथास्थानं प्रवेशयामि श्रीमहागणाधिपतये नमः प्रार्थनापूर्वक नमस्कारं समर्पयामि కళ్యాణ మహోత్సవాలు అదిగోండి పరమ పవిత్రమైనటువంటి గంగాజ కూడా మనందరి మీద కూడా సంప్రోక్షణ చేసుకుంటూ ఉన్నారు. ఆ గురుస్వామి కొంచెం దారి అండమ్మా, మనందరి మీద కూడా ఆ జలాల్ని సంప్రోక్షణ చేస్తారు. అనంతమని అమ్మవారికి ప్రీతికరం కాబట్టి వెంకటేశ్వర స్వామి ధ్యానం చేసుకున్నాం. మనమంతా కూడా పవిత్రం అవ్వాలి. అదేందండి, మేము ఇంటి దగ్గర మంచిగా సబ్బు రుద్దుకున్నాం, మంచిగా నలుగులు పెట్టుకున్నాం, స్నానం చేసాం, మంచి వస్త్రాలు నమస్కారం చేసుకోండి. ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద సర్వభూతాని సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం గంజాం ప్రదాస్యామి పితॄణాం ధారణాయ వై వేంకటరమణ గోవింద గోవింద. అదిగోండి, కన్యా నుంచి వచ్చినటువంటి ఆమెకి ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నీ నెరవేర్చాలిగా మీ అందరికీ. కాబట్టి ఆమెకు కోరిక ఏం కోరిక అంటే ఆమెకి ఇచ్చేవాళ్ళు కాదు మనం కొండంత. చూడండి, కళ్యాణం అంటే చాలా విశేషం అన్నమాట. కళ్యాణం అంటే ఎంత గొప్పది అంటే మన యొక్క ధర్మం చెప్పింది ఏంటంటే పెళ్లి చూపులు ఉండేవి. పెళ్లి చూపులు ఎలా ఉండేవి అంటే అబ్బాయి తల్లిదండ్రులు వెళ్ళి అమ్మాయిని చూసేవాళ్ళు, అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి అబ్బాయిని చూసేవాళ్ళు. ఇదివరకు పెద్ద తెరతాపులు ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు
గమ్యం అని చెప్పి ఏం చేశారు, తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళ్ళి తిరుపతిలో ఎలా దర్శనం చేసుకోవాలో అలా దర్శనం చేసుకున్నారు. అలా దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారు స్వప్నంలో కనబడ్డారనమాట. మీకు కొనిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలో శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ దుర్గమ్మ అమ్మవారి కళ్యాణం రంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణమోత్సవాన్ని జరుపుకున్నాం. గ్రామస్తులు కొనిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలో శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ దుర్గమ్మ అమ్మవారి కళ్యాణము చాలా అంగరంగ వైభవంగా ఈ రోజున జరుపుకుంటున్నారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ వీచేసి అమ్మవారి కళ్యాణం తిలకించే చక్కగా అమ్మవారి ఆశీర్వచనం పొంది ఉన్నారు. ఈ గ్రామానికి ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సకల సిద్ధించాలని మరి దీక్షా సోములు మాఘశుద్ధ పౌర్ణమిలో మరి కళ్యాణోత్సవం పెనగంచిపూర్లో జరుగుతుంది కనుక మరి మా గ్రామస్తులందరూ కూడా అక్కడికి రాలేకపోతున్నారు. మరి అవకాశాన్ని ఈ రోజు ఇక్కడ కల్పించాలని పెనగంచిపూలు అర్చకులు పుణ్యవంతులు ఆంజనేయ శర్మ గారు ఈరోజు ఈ దంతులు నిర్వహిస్తున్నారు. వారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మా గ్రామం తరపు నుంచి దీక్షా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్వామి శరణం, అమ్మ శరణం. అదేవిధంగా జబర్దస్త్ టీవీ వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అమ్మ శరణం. ఓం నమస్తే మహామాత్రే నివాసిని శ్రీ గోపయాజ్ఞా సమేత శ్రీ తిరుపతాం నమోస్తుతే. అమ్మా శరణం, తిరుపతమ్మ శరణం. ఈరోజు ఖమ్మం జిల్లా అమ్మపాలెం గ్రామంలో ఆమంచికల్లు నాగేశ్వరరావు గురుస్వామి చేతుల మీదుగా ఈ ఊళ్ళో ఉన్నటువంటి భక్తులు, గురుస్వాములు, భక్తులందరి చేతుల మీదుగా పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా జరుపుకోవడం జరిగింది. గ్రామం మొత్తం కూడా సుభిక్షంగా పాడి పంటలతో వర్ధిల్లాలని గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కళ్యాణ ఉత్సవాలను జరుపుతున్నారు. వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి సర్వే జనా సుఖినో భవంతు.